3 ఎకరాలకి మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్? ఇప్పుడు 3 ఎకరాలకు నాకు మొక్కలకు మొత్తం మొక్కలకు వచ్చేసి 36,000 అయిందండి. 36,000 మొక్కలకి అయింది. ఈ వ్యవసాయం చేయడానికి సేద్యం అన్నిటికీ కలిసి అంతా ఒక 20,000 అయింది. అంటే ఫ్లవ్ వేసి మళ్ళీ తర్వాత టిల్లరు మరి రోటవేటర్ ఇలా వేసి అదొక 20,000 వచ్చింది. మొత్తం 30, 35, 50 మొత్తం ఇప్పుడు 1 lakh వచ్చిందండి 3 ఎకరాలకు. 786 ఇంతకు ముందు బాగుండేది. ఇప్పుడు దాదాపు అంటే ఒక 15 ఏళ్ళ నుంచి అది సరిగ్గా పండట్లేదండి. నీరు దీనికి చిన్న మొక్కలప్పుడు మనం రోజు 1 hour చాలండి. కొంచెం ఫ్లవరింగ్ బాగా ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు బాగా టెంపరేచర్ బట్టి నీళ్ళు బాగా వదలాల్సి వస్తుంది. ఎండలు ఎక్కువ ఉంటే నీళ్ళు ఎక్కువ వదలాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఉపయోగించినట్టున్నారు కదా సార్, మీకు ఇక్కడ బోర్ ఉందా? మీరు నీళ్ళు ఎలా? లేదా డ్రిప్ బోర్ ఉంది, మేము డ్రిప్ వేసి చేస్తున్నాము. సొంత పొలమేనా? సొంత పొలం. గుత్తకు తీసుకొని పప్పాయ పండించుకో వర్కౌట్ అవుతుందండి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వర్కౌట్ అవుతుంది, పర్లేదండి. ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడుండే సిచ్యువేషన్ లో అయితే 10 రూపాయలు తగ్గదు రేట్ కిలో. ఆ రకంగా మనకు 10 రూపాయలు వచ్చినా గానీ మనకు అన్ని పోయి మనకు మంచి లాభదాయకం ఉంటుంది. 8 నెలల కాలంలోనే 8 నెలలకు పంట చేతికి వస్తుంది. కంటిన్యూ ప్రతి 15 days ఒకసారి మనం క్రాప్ కోయొచ్చు. కాయలు 10 రోజులకు ఒకసారి మనము ఈ 3 ఎకరాల్లో 20 టన్నులు వస్తుంది. ఇప్పటికి ఇది 3 నెలల మొక్క. 3 నెలలు ఇంకా 5 నెలలు ఉంటే 5 నెలలు ఉంటే పంటకు వస్తుంది. ఇది ఏ రకం మొక్క? నెంబర్ 15. నంబర్ 15 మొక్క. అది మంచి లాభదాయకం. మంచి లాభం, కొంచెం రోగాలు తక్కువ, అన్ని విధాలా బాగుంటుంది అనేసి పెట్టినామండి. రోగాలు అంటే నల్లి అంటే ఈ అంత ముందు దానికి రోగాలు వేరండి. ఇప్పుడు దీనికి రోగాలు వేరు. ఇది జస్ట్ ఈ కామన్ ఏ పంటకైనా ఇది వస్తుంది. దీన్ని అధిగమించి మనం పంట తీసుకోవచ్చు. ఈ సంవత్సరం క్రాప్ లో మీకు ఎంత దిగుబడి రావచ్చని మీ అంచనా సార్? నేను అనుకుంటున్నానండి ఎకరాకు 60 నుంచి 70 టన్నులు దిగుతాయి అనుకుంటున్నా. మీరు ఎక్కడ సార్ దిగుమతి చేస్తారా, ఎగుమతి చేస్తారా సార్ ఎక్కడికైనా? అంటే తోటలోకి వస్తారు వ్యాపారస్తులు, వాళ్ళే తీసుకెళ్తారండి.